హలో! కానమోకు కథావచనం, మోహనవచనం పరిజ్ఞాన హితబాండం, నిత్య చదువరి. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో. మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఆరోగ్య సమాచారంగా జీవిత కాలమును పెంచుకుందాం. అదే మరో మాటగా ఆయుష్ పెంచుకుందాం రండి. అంతా ఎక్కువ కాలం జీవించాలని కోరుకునేవారే ఇందుకోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జీవనకాలము పెరిగింది. ఎంతోమంది 90లోకి అడుగుతుండటం చూస్తూనే ఉన్నాం. మంచి వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం, ఇన్ఫెక్షన్లను నియంత్రించడం, ఎక్కువ కాలం జీవించడానికి అవసరమైన వాటిపై అవగాహన పెరగటం, ఇటువంటివన్నీ ఇందుకు దోహదం చేస్తున్నాయి. అయితే వ్యక్తిగత శ్రద్ధ కూడా అవసరమే. జీవనశైలి జబ్బులు, అకాల మరణం ముంచుకురావటం, తగు జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. ఆడ మగ వారి కుంగుబాట్లే వారి తీరే వేరు. మగవారి కన్నా ఆడవారిని కుంగుబాటు, అదే డిప్రెషన్ 2 రెట్లు ఎక్కువగా వేధిస్తుంటుంది. పైగా ఇది ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపిస్తుంటుంది కూడా. దీనికి కారణం ఏమంటేనే దానిపై నిరంతర పరిశోధనలు పెద్దగా జరగలేదనే చెప్పుకోవాలి. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన QIMR బెర్గోఫర్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు పరిశోధకులుగా దీన్ని ఒకంత భర్తీ చేసే ప్రయత్నం చేశారు. లింగపరంగా కుంగుబాటు వైవిధ్యంలో DNA మార్పులు గణనీయమైన పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు. కుంగుబాటు విషయంలో తొలిసారిగా మహిళలు, పురుషుల్లో ముఖ్యమైన జన్యు తేడాల గుట్టు విప్పారు. ఆడవారి DNAలో కుంగుబాటుతో ముడిపడిన జన్యు సూచికలు దాదాపు 2 రెట్లు ఎక్కువగా ఉంటున్నాయని కనుగొన్నారు. ఆడ మగ ఇద్దరి DNAలోనూ కుంగుబాటుకు దారితీసే సుమారు 7,000 మార్పులను గమనించగా, ఆడవారిలో ప్రత్యేకించి మరో 6,000 మార్పులు బయటపడటం విశేషం. అంటే మహిళల్లో మొత్తం 13,000 DNA మార్పులు ఉంటాయన్నమాట. ఆడ మగవారిలో కుంగుబాటు భిన్నంగా కనిపిస్తున్న తీరును పరిశోధకులు పసిగట్టారు. మహిళల్లో కుంగుబాటుతో ముడిపడిన జన్యుపరమైన అంశాలు జీవక్రియ గుణాలతో సంబంధం గల వాటితో మరింత ఎక్కువగా కలగలిసిపోతున్నాయని తేలింది. బరువు పెరగటం, శక్తి, ఉత్సాహం సన్నగిల్లటం, ఇటువంటి జీవక్రియ లక్షణాలు ఆడవారిలో ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం కావచ్చునని పరిశోధకులు భావిస్తున్నారు. అలాగని DNAలో ఈ మార్పులకు జీవితంలో ఎదురయ్యే ఘటనలు, అనుభవాలు ఏమీ కారణం కావటం లేదు. ఇవి పుట్టుకతోనే సంక్రమిస్తుండటం గమనార్హం. కుంగుబాటుకు ఆయా వ్యక్తులకు అనుగుణంగా చికిత్సలు నిర్ణయించడానికి అధ్యయన ఫలితాలు తోడ్పడగలవని అనుకుంటున్నారు. మరి ఎలా అంటే, ముఖ్యంగా వ్యాయామం అనేది ఆయుష్ పెరగటానికి శారీరక శ్రమ, వ్యాయామం ఎంతగానో ఉపయోగపడతాయి. రోజుకు కనీసం 20 నిమిషాలు వ్యాయామం చేసినా జీవనకాలం పెరుగుతుంది. ఒక్క నడక మాత్రమే కాదు, ఈత, సైకిల్ తొక్కటం, ఇటువంటి ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి. అలాగే శరీరాన్ని సాగదీయటం, బరువులెత్తటం, యోగాసనాలు అవసరమే. వారానికి 180 నిమిషాల సేపు తీవ్రంగా వ్యాయామం చేసేవారి కణాల వయస్సు జీవరసాయన పరంగా 9 సంవత్సరాలు తక్కువగా ఉంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల వ్యాయామం చేయటాన్ని ఒక అలవాటుగా కొనసాగించాలి.
ఇక స్నేహ బాంధవ్యాలు అనే దాని విషయంగా చూస్తే ఒంటరితనం త్వరగా వృద్ధాప్యాన్ని తెచ్చిపెడుతుంది, అకాల మరణానికి దారితీస్తుంది. రోజంతా టీవీ ముందు కూలబడితే శరీరం మనస్సు రెండూ క్షీణిస్తాయి. కాబట్టి నలుగురితో కలివిడిగా ఉండాలి. కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులతో మంచి సంబంధాలు పెట్టుకోవాలి. వీలున్నప్పుడల్లా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఇవి తృప్తిభావం కలిగించి ఆయుష్ పెరిగేలా చేస్తాయి. ఇక ప్రశాంతత. ఇప్పుడు మానసిక ఒత్తిడి తప్పని పరిస్థితుల్లోనే అంతా జీవిస్తున్నాం. చదువుల ఒత్తిడి, ఆర్థిక ఇక్కట్లు, ఉద్యోగ వ్యాపారాల్లో రాణించటం ఇటువంటివన్నీ ఇందుకు దారితీస్తున్నాయి. నిజానికి స్వల్పకాల ఒత్తిడి మేలే. సకాలంలో పనులు పూర్తి చేయడానికి, లక్ష్యాలు చేరుకోవడానికి శరీరాన్ని మనస్సును సన్నద్ధం చేస్తుంది. కానీ దీర్ఘకాలంగా వెంటాడుతూ వచ్చే ఒత్తిడితోనే సమస్య. ఇది అధిక రక్తపోటు, కుంగుబాటు, ఆందోళన, గుండె జబ్బు, మధుమేహం వంటి సమస్యలకు దారితీయటమే కాదు, ఇది నియంత్రణలో ఉండకుండా చేస్తుంది కూడా. ఆయా సందర్భాలు పరిస్థితుల్లో ఎదురయ్యే ఒత్తిడిని కొన్నిసార్లు తప్పించుకోవచ్చు. పనులను కాస్త ముందుగానే ఆరంభించటం, కుదురుగా ఆలోచించటం ఇటువంటివి ఉపయోగపడతాయి. ప్రాణాయామం, ధ్యానం, యోగా వంటివి సాధన చేసినా మంచిదే. ఇక ఆహారం విషయంగా కొన్ని ఆహార పదార్థాల్లో వయస్సును అడ్డుకునే గుణాలుంటాయి. ఉదాహరణకు ఆక్రోట్స్, అదే వాల్నట్స్ అంటామే, అవి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల గనులు. ఇవి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. డిమెన్షియా, గుండె జబ్బులు వంటివి త్వరగా ముందుకు రాకుండా కాపాడుతాయి ఆక్రోట్స్. రోజుకు 6 నుంచి 8 ఆక్రోట్లు తింటే సాధారణంగా శాకాహారులు ఎక్కువ కాలం జీవిస్తుంటారు. ఎందుకంటే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లల్లో పీచు, యాంటీ ఆక్సిడెంట్లు, రుచికారకాలు, లేసె మాత్ర మూలకాలు దండిగా ఉంటాయి. మాంసాహారంతో పోలిస్తే అంతే మొత్తం శాకాహారంలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. కాబట్టి బరువు పెరిగే అవకాశము తక్కువే. కాబట్టి తరచూ ఆరోగ్యకరమైన శాకాహారం తినాలి. పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింకులు, వేపుళ్ళు, తీపి పదార్థాల వంటివి ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. పుచ్చకాయలు, రంగురంగుల కూరగాయలు, గ్రీన్ టీ ఇవి వయస్సును నిరోధించే సూక్ష్మ పోషకాలంటాయి వాటిల్లో. ఇక ఆరోగ్య పరీక్షల విషయానికి వస్తే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం తప్పనిసరి. క్యాన్సర్ వంటి జబ్బులకు ఎంత త్వరగా చికిత్స ఆరంభిస్తే అంత మంచి ఫలితం కనిపిస్తుంది. చాలా జబ్బుల్లో జ్వరం, నొప్పి వంటివి ఏవి ఉండవు. దీంతో నిస్సత్తువ, మలమూత్ర విసర్జనలో మార్పులు వంటి ఒక మాదిరి లక్షణాలని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది తగదు. అప్పటికే మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాల సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే క్రమం తప్పకుండా పరీక్షించుకుంటూ ఉండాలి. అవసరమైతే మందుల మోతాదులను మార్చుకుంటూ నియంత్రణలో ఉంచుకోవాలి. ఇక విటమిన్ డి అనేది ఎముకలు, కండరాలు, మూడ్ ఇవన్నీ మొత్తం ఆరోగ్యం మీద విటమిన్ డి చూపుతున్న మంచి ప్రభావాలపై రోజురోజుకి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సూర్యరశ్మి దాని సమక్షంలో చర్మమే దీన్ని తయారు చేసుకుంటుంది. కాబట్టి రోజు కాసేపు ఒంటికి ఎండ తగిలేలా చూసుకోవాలి. వాయు కాలుష్యంతో నిండిన పట్టణాల్లో సూర్యకిరణాలు సరిగా పడవు. అందువల్ల డాక్టర్ సలహా మేరకు మాత్రం మరి ఆ మాత్రల రూపంలో డి విటమిన్ను అదనంగా తీసుకోవాల్సి వస్తుంది. ఇక టీకాలు కూడా ప్రధానమే. ఎట్లా? వృద్ధాప్యంలో రోగనిరోధక శక్తి తగ్గుముఖం పడుతుంది. దీంతో జబ్బుల ముప్పు పెరుగుతుంది. కొన్నిసార్లు జలుబు, ఫ్లూ వంటి చిన్న జబ్బులైనా వృద్ధులకు ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. కాబట్టి
ఫ్లూ టీకాలు తప్పనిసరి. దీన్ని ఏటా ఒకసారి మార్చి, సెప్టెంబర్ మధ్యలో తీసుకుంటే మంచిది. నిమోనియా, హెర్పిస్ జోస్టర్ అలాంటి వాటి నివారణకు టీకాలు అవసరమే. వీటితో ఇన్ఫెక్షన్ జబ్బులను నివారించుకోవచ్చు. ఒకవేళ జబ్బు బారిన పడ్డా అంత తీవ్రంగా ఉండవు, త్వరగా తగ్గుతాయి. వాటి వలన ఆరోగ్యం వేగంగా పుంజుకుంటుంది. ఇలా మనం మన ఆయుష్ని పెంచుకోవచ్చు. అదే జీవితకాలంను పెంచుకుందాం. మరి ఈ అంశాలను మన కానమోకు కథావచనం శ్రోతలకు ఆరోగ్య సమాచారం కింద వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.